కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నడిచిన చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన మొదటి 4 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మెయిన్గా ఈ సినిమా మండే రోజు ఎలాంటి పరిస్థితిని బాక్స్ ఆఫీస్ దగ్గర పట్టుకుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే విజయ్ తలపతి గారు నడిచిన చివరి సినిమా జన్నాయి కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి 4 రోజుల్లో వీకెండ్ వచ్చింది కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. బట్ మండే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు వసూలు చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దీంతోపాటు ఏంటంటే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడిస్సీ మూవీ 12 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 12 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, అలాగే వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా ముందుగా లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒడిస్సీ సినిమాకి మొదటి రావడం నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 12 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎన్ని కోట్లు రావడం జరిగింది, అలాగే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 12 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 123,50,00,000 మంచి సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 147,47,00,000 రూపాయలని ఈ రోజు వరకు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 150 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. సో ఏంటంటే ఇప్పటివరకు ఇండియాలో అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. కాకపోతే మరో 2-3 రోజుల్లో మనకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి స్క్రీన్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది, కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి తగ్గే అవకాశం ఉంది. సో ఏంటంటే ఇప్పటివరకు 12 రోజుల్లో అయితే ఇండియాలో దాదాపుగా 147,47,00,000 రూపాయలని అయితే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి వరల్డ్ వైడ్గా ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర $652 మిలియన్ సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 5,445 కోట్ల రూపాయలని ఇప్పటివరకు ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నడిచిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. అద్భుతమైన సినిమా, చాలా యూనిక్గా ఉంది, వెళ్తే ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్ల రూపాయలు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మండేతో 4 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి రోజు శుక్రవారం నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 4,95,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం 5,75,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే ఆదివారం సినిమా 6,50,00,000 రూపాయలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసి ఓవరాల్గా మొదటి 3 రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 17,20,00,000 రూపాయలని దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఓవరాల్గా ఈ సినిమా ఇండియాలో 3 రోజుల్లో 20,29,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ 4,80,00,000 రూపాయలని ఫస్ట్ వీకెండ్లో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా సొంతం చేసుకుని ఓవరాల్గా చెన్నై లవ్ స్టోరీ సినిమా మొదటి 3 రోజుల్లో అంటే శుక్ర శని ఆది 3 రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25,09,00,000 రూపాయలని మంచి సొంతం చేసుకోవడం జరిగింది. మొదటి 3 రోజుల్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది బడ్జెట్తో పోలిస్తే. బట్ మండే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పొజిషన్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 3,54,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 50,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా సోమవారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4,04,00,000 రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకుని కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నడిచిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28,63,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 30 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మండేతో పోలిస్తే మనకు మంగళవారం రోజు కొంచెం కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి సినిమా 30 కోట్లు అందుకున్న తర్వాత 50 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనలీ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన చివరి సినిమా జననాయకన్ సినిమా మొదటి 4 రోజుల్లో అయితే మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. మన మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ని పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలుపుకొని ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 171,84,00,000 రూపాయలని మొదటి 3 రోజుల్లో అంటే గురు శుక్ర శనివారం వసూలు చేసింది. ఆదివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 48 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయలని అంటే మొదటి 4 రోజుల్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి మండే టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వర్కింగ్ డేస్ మొదలవుతాయి కాబట్టి మరి మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొజిషన్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే మండే రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 10 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 11,80,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా 4 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా మండే రోజు ఈ సినిమా
బాక్స్ ఆఫీస్ దగ్గర 15,80,00,000 రూపాయలని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో మండే రోజు కూడా కొంచెం మంచి కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్గా హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయక సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 235,74,00,000 రూపాయలని మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు మొదటి 5 రోజుల్లో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? 300 కోట్ల వరకు వెళ్తుందా, 400 కోట్ల వరకు వెళ్తుందా, 500 కోట్ల వరకు వెళ్తుందా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్లీ ఇదనమాట ఒడిస్సీ మూవీకి సంబంధించి, జననాయకన్ మూవీకి సంబంధించి, చెన్నై లవ్ స్టోరీ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. మరో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.